హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. మన తెలంగాణలో చేవెళ్ళ బస్సు ప్రమాదం జరిగింది గదండీ! చాలామంది చనిపోయారు. అసలు చాలా అంటే చాలా బాధాకర విషయం. అసలు ఇన్ రోడ్డు ప్రమాదాలు అసలు ఇంత ఘోరంగా జరగడానికి కారణము చాలామంది ఒక విధంగా చెబుతున్నారు గానీ, నిజానికంటే మ రోడ్డు సగం భాగాన్ని మొత్తము వెహికల్సు పార్కింగ్ కోసం ఆక్రమించడం వల్ల రోడ్డు స్థలమే లేదు అసలు. ఒక వెహికల్ వెళ్ళడానికి అసలు స్థలమే లేకుండా పోతుంది మొత్తం. ఎక్కడ జూసినా పార్కింగు, కార్సు, బైక్సు ఇవే పార్కింగ్ తోటి కనీసం మనిషి వెళ్తుంటే గూడా వెళ్ళేంత స్పేస్ గూడా ఉండట్లేదు అసలు ఎక్కడ గూడా. సిటీలో గానియండి, మన మహారాష్ట్రలో గూడా ఒక రోడ్డు ప్రమాదం జూసినాము. దానిలో మీరు చూసుకుంటే అసలు మొత్తం రోడ్డు మొత్తం పార్కింగ్ తోటి నిండిపోయి ఉంటదసలు. మనిషి ఎక్కడ నడుస్తాడు? వెహికల్ అనేది ఎక్కడ పోతది? అది వన్ వే గూడా గాదు. అంత ఘోర పరిస్థితిలో మన రోడ్లున్నాయి. ఇంకొకటి విలేజ్‌లోకెళ్ళే రోడ్లు మాత్రం చాలా అంటే చాలా చిన్నగా ఉంటాయి. ఎంత ఒక్క ఒకొక ఎ వె వెళ్ళలేనంత ఒకటి ఇంకొకటి తప్ప వెళ్ళలేనంత చిన్నగా ఉంటాయి. దాన్ని ప్రభుత్వాలు కొంచెం సీరియస్‌గా తీసుకొని గుంతలు పూడ్చడం కంటే కొంచెం రోడ్డు విస్తరణ చేస్తే ఈ రోడ్డు ప్రమాదాలనేది తగ్గుతుంటాయి. ఇప్పుడు డ్రైవరు తప్పిదం వల్ల జరిగింది అని అంటారు. డ్రైవరు మద్యం సేవిస్తాడని ఎవరు మాత్రం ఊహించరు. అది అలా వాళ్ళ మా పర్సనాలిటీని బట్టి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ గాని, అనేవాళ్ళు గాని ఫస్ట్ ప్రయారిటీ వార్తలు, న్యూస్ ఛానల్‌లు గూడా రోడ్డు విస్తరణ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క చోట జరగాలి. పార్కింగ్ విషయంలో గూడా చాలా జాగ్రత్తలు